ఈరోజు తెల్లవారుజామున 4 అని అనుకోకండి, ఇది నెక్స్ట్ రోజు రాత్రి 6:30కి మన బ్లాగ్ రికార్డ్ అవుతుంది. మేమైతే ఇప్పుడు ఇన్ఆర్బిట్కి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. అక్కడ గేమ్ జోన్ ఓపెన్ చేశారంట, వెల్ ప్లే సమ్ గేమ్స్ ఆర్ ఎల్స్ మేము స్నాక్స్ తింటాం ఏదో ఒకటి. అండ్ ఆ తర్వాత ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయలేదు, మరి ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయలేదు, చేసా అన్నారే. అది ఓన్లీ క్రీమ్ స్టోన్ ఓపెన్ చేశారంట. చూద్దాంలే, విల్సి అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళాక చూద్దాం. కానీ ఈ రోజు పొద్దునంతా ఏం చేద్దామంటే ఏం చేయలేదు, అడగండి. వెళ్ళి రూమ్స్ ఎత్తుక్కున్నా, వెళ్ళి స్టే ఇవ్వాలి కదా చుట్టాలకి పెళ్ళికి ముందు. సో ఆ రూమ్స్ ఎత్తికాము, పర్లేదు, యావరేజ్గా కనిపించినాయి కొన్ని. ఒకటి సెట్ కదా అది, అదైతే సెట్ అయింది, చూసుకోనక్కర్లేదు. మిగతా విషయాలు చూస్తాం. వైజాగ్లో కొత్తగా కట్టిన ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వచ్చాము. గేట్ నెంబర్ 2 ఎంట్రీ అంట. ఈ పాటికి 2 లెవెల్స్ దాటాం మామ. కార్ పార్కింగ్ M1 M2 దాటేసి M3కి వచ్చాము ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఫైనల్లీ ఇన్ఆర్బిట్ మాల్కి లోపలికి అయితే వచ్చాం వైజాగ్లో. ఫస్ట్ టైం విజిటింగ్ మాల్ విత్ భారతి గారు. అండ్ దిస్ ఈస్ ద మాల్ సెంటర్. లీఫ్ బెంచెస్. మాకు ఈ థీమింగ్ ఏం తెలియదు సార్. బ్రో ఏం బ్రో, అప్పుడు ఎలా గుర్తుపట్టేసావు బ్రో? ఇప్పుడు నిమిషం అయింది బ్రో మేము వచ్చంటే. ప్యాంట్లూన్స్ ఇలా చాలా బ్రాండ్లు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. కాకపోతే మేమైతే ఇప్పుడు గేమ్ జోన్ కోసం ఎత్తుకున్నాం. వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ గేమ్ జోన్. అండ్ ఏమైనా ఆప్షన్స్ వస్తాయి. మాల్ పర్లేదు, పెద్దగానే ఉంది చూడటానికి. అదొక సెంటర్ కదా, ఇది ఇక్కడ ఇంకొక సెంటర్ ఉంది. అండ్ ఆ ముందు ఇంకొకటి ఉంది, పెద్దదే మాల్, మరీ చిన్నదైతే కాదు. AAA సినిమాస్ ఇంకా 8 స్క్రీన్స్ అయితే పెట్టారంట. ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది. అయ్యాక మనం సినిమాలు చూడటానికి రావచ్చు. అండ్ ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఏమీ స్టార్ట్ అయితే అవ్వలేదు. అండ్ అబ్బాయిలకు కావాల్సిన బట్టలు కూడా ఓపెన్ అయినాయి. బ్లాక్బెర్రీ, ఎలన్ సోలీ, లూయిస్ ఫిలిప్ ఇంకా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండింటిలో రాస్తున్నాను మామ ప్రతి బ్రాండ్ది కూడా. అండ్ 4th లార్జెస్ట్ సౌత్ ఇండియన్ మాల్ అంట. చూద్దాం, నాకైతే పర్లేదు, బాగానే తిరిగినట్టు అనిపిస్తుంది ఇప్పటికే. ఈ పాటికి 4 రింగులు కవర్ చేసాం ఈ టైప్. అక్కడ ఇంకో రింగ్ వచ్చింది. అండ్ దీంట్లో ఫుడ్ కోర్ట్ ఓపెన్ అయితే చాలా పెద్దగా ఓపెన్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఇంకోండి మా అమ్మ పైనే ఉంది AAA సినిమాస్. చెప్పన్నా అప్పుడే వచ్చేసినారన్నా. సరదాగా వచ్చా బ్రో, అలా తిరుగుతున్నాం. బాయ్ బ్రో. అలసట వచ్చింది కదా? రాలేదు, మా అమ్మ కూర్చుందాం అంతే. మాకు అప్పుడు అలసట వచ్చింది, అందుకే కూర్చున్నారు. లేదు, అలసట ఏమాత్రం లేదు. నా హార్ట్ రేట్ చూద్దాం, మీ హార్ట్ రేట్ చూద్దాం, తెలుసుకో. కాదు, ఏమైనా అంటే ఏమంటున్నారంటే అక్కడ రెడ్ కలర్ షర్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నేను గెలిచినట్టు అంట, గ్రీన్ కలర్ షర్ట్ ఎక్కువ మంది ఉంటే ఇది గెలిచినట్టు. దాటి వెళ్ళాలి, ఉంటే కాదు. నన్ను ఇంకో గ్రీన్ ఎక్స్ట్రా, నేనే గెలిచాను. నేను అలసట వచ్చింది కాబట్టి ఇట్లా పిచ్చి పిచ్చి గేమ్స్ అన్ని పెట్టేసి కూర్చున్నారంట, తెలియనియకుండా ఎవరికి. సీక్రెట్, ఉత్త రహస్యాలు. బాబు చివరికి గేమ్ జోన్ కనిపించింది బాబు. అదిగోండి బాబు గేమ్ జోను. చాలా పెద్ద మాల్ మామ, లిటరల్లీ. ఐ మీన్ అంత పెద్ద మాల్ అని కూడా చెప్పలేను. బెంగళూరులో నేను ఒరాయన్ మాల్ ఇవన్నీ తిరిగాను. దాని అంత పెద్దగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాల్ అయితే చాలా మంచి కట్టారు, చాలా పెద్ద కట్టారు. కాకపోతే వాష్రూమ్స్ వాసన ఎందాడు దారుణం కొట్టింది. అండ్ ఇక్కడ ఇంకా బుక్స్ కొనుక్కోవటానికి బుక్ స్టోర్స్, ఇంకా ఏదో ప్రైజెస్, ఇంకా ఏవేవో బోల్డ్ ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయండి గూగుల్లో చేసి, మీకు ఏం కావాలంటే అవి ఉన్నాయి. ఏంటి ఇది సంతా గేమ్ జోనరా? ఇప్పుడు ఇదేనా గేమ్ జోన్ అంటే? మామ అసలు ఎంత గోల. ఇంకా బౌలింగ్ అండి చూడండి అక్కడ. ఒకసారి వస్తారా క్రౌడ్లోకి? మీకు ఇంట్రెస్ట్ ఉందా? హలో బ్రో, నమస్తే బ్రో. హాయ్ బ్రో, బాగానే ఉన్నా బ్రో. థ్యాంక్ యూ బ్రో. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చేపల మార్కెట్. ఎంత మంచి గేమ్ జోన్ పెట్టుకొని చేపల మార్కెట్ అంటున్నారు. సో ఇదిగోండి మామ, చాలా నిజంగా చాలా క్రౌడెడ్గా ఉంది. 2-3 రోజులు కూడా అయినట్టు లేదు ఓపెన్ అయ్యి. రే నువ్వు అలాంటివన్నీ ఇది ఆడచ్చు రే. ఇది దీంట్లో నేను ఎక్స్పెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి దీనికేం గిఫ్ట్ రాదా? ఇక్కడ కూడా
ఇవే బాగున్నాయి కదరా. పాపాయ్ ఆ పక్కన నాకు తెలియదు మరి. ఏంటి ఈ గెలవాలా మామా? నేను గ్యాంబ్లింగ్ ప్రమోట్ చేయను, ఇలాంటివి కూడా ప్రమోట్ చేయను. ఎవడో ఆడకండి, ఇదంతా లక్ ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు స్కిల్ ఉంటే తప్పిస్తే ఇది గెలవలేరు. ఈ గేమ్స్ కూడా పర్లేదు మామ, కొద్దిగా గ్యాంబ్లింగ్కి నియర్లీ ఉంటాయి. బట్ మీ అదృష్టం, గెలవాలనుకుంటే గెలవచ్చు. ఇది గేమ్ జోన్ అంటున్నాడు, ఏంటో మీరు. ఇదిదా ఇక్కడ ఆస్ఫాల్ట్ 9. ఇక్కడ చూడు గోకార్టింగ్ అంటే ఇక్కడే. గోకార్టింగ్ కాదులే, ఏదో కార్స్ అంట. అరే చిన్న గోదా స్పేస్లో ఎంతమంది రా. ఓర్ బాబోయ్, ఈ గాల్లో నేను బతకలేను బాబోయ్. ఏం బ్రో చెప్పు, నువ్వు ఏ స్కూలు? ఎస్ఎఫ్ఎస్. ఎక్కడేం చేస్తావు నువ్వు ఇంటికి వెళ్ళకుండా? ఏంటిది ఇది? ఓర్ నాయనా, నా వల్ల కాదురా బాబు. ఓహో, పైనుంచి బాల్స్ పడతాయి, పట్టుకోవాలా? స్టార్ట్. ఓహో, అవి పైనుంచి కింద పడితే దాంట్లో వేయాలి. ఓకే, కష్టపడింది. ఇదేంది ఇది? ఓహో, ఇది నిండిపోతూ ఉంటుందా బాల్స్? అండ్ ఇక్కడ ఏదో టైమ్ జోన్ ఆర్ ఎల్స్ స్పేస్ రైడ్ అని ఉంది బ్రో. ఇక్కడ కూడా విఆర్ అనమాట. ఓ అసలు అక్కర్లేదు నాకు హారర్ మూవీ, నాకు ఇంట్రెస్టే లేదు ఏమాత్రం. ఇంకా ఇప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇలాగా నేను వెళ్ళిపోదామా? రిడీమ్ చేసుకోవచ్చు ఇవన్నీ సెంటర్లో ఉండేది గేమ్ జోన్లో. ఓకే, ముందు కార్డ్ ఇక్కడే తీసుకోవాలా? సో ఇక్కడ కార్డు తీసుకోవాలి, కార్డుని రీఛార్జ్ చేసుకోవాలి. అండ్ రీఛార్జ్ చేసుకొని మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. ఆడుకుంటే పాయింట్స్ వస్తాయి. మీకు ఇండైరెక్ట్గా గ్యాంబ్లింగ్ ఆడుకొని పండుగ చేసుకోవచ్చు. బట్ ఇట్ వుడ్ బి ఫన్ గురించి ఆడచ్చు. ఓకే, నాట్ ఫర్ ఏదో గెయిన్ వస్తుంది అన్న ఆశ ఉండదు కాబట్టి. మాల్ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాను. నేను ఇప్పుడు నా రివ్యూ చేంజ్ చేస్తున్నాను. గోల రచ్చ బ్రో. ఈ మాల్ అంతా ఖాళీ బ్రో. మాల్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఎక్సెప్ట్ దిస్ వన్ టైమ్ జోన్. అందరూ అక్కడే, మిగతా వాళ్ళు ఎక్కడ మీకు పబ్లిక్ కనిపించదు. అక్కడ అనుకున్నట్టు లేడు. ఇంత కరువులో ఉన్నారు గేమింగ్ గురించి అని చెప్పి జనాలు. బ్రో నిజం చెప్తున్నా, చాలా మంచి గేమ్స్ ఉన్నాయి, చాలా మంచి టైం పాస్ అవుతుంది. అది ఖాళీగా ఉండాలి కానీ చాలా మంచి డేట్ నైట్ కూడా అవుతుంది అక్కడ ప్లాన్ చేస్తే. నేను చెప్తున్నా నార్మల్గా బయటకు వెళ్ళి స్నాక్స్ తిందాం. ఇంతే మామ, మేమేం గేమ్స్ ఆడలేదు. చాలా రచ్చగా ఉంది. దాంట్లో కార్డ్ తీసుకొని మన బట్ చలో నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా కొత్త కడతారు కదా, ప్లేవుడ్ వాసన వస్తుంది. లెట్స్ గో. మేము ఇప్పుడు బయటికి వెళ్ళాక స్నాక్స్ తిన్నప్పుడు చూపిస్తావు బ్రో. ఇప్పుడు మనం M3లో పార్క్ చేసాం కారు. నాకు తెలియదు ఎగ్జిట్ ఏటో. M3 వెనక్కి కూడా అప్పుడు. ఓకే, ఎక్కడ కనిపించింది నీకు? ఓకే, ఆ పైన బోర్డు మీద రాసింది. ఇటు వెళ్ళిపోవచ్చా? లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు ఇన్ఆర్బిట్లో మొత్తం తిరిగేసి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మాకు వీక్ క్రంచ్ అని ఒకటి ఏదో కనిపించింది. అక్కడ కనిపించిన తర్వాత వీఆర్ డూయింగ్ సమ్ స్నాకింగ్ అనమాట. అండ్ భారతి గారు ఈ స్టార్టింగ్ విత్ సమ్వన్, ఎవరో సీక్రెట్గా చాట్ చేస్తున్నారు. సచ్ లవింగ్ రిలేషన్షిప్. సో ఐటమ్స్ వచ్చాక చూపిస్తా. అందులో ఇప్పుడు షిన్చాన్ మామూతో ఇలా ఆడుతుంది. రిచ్ కిడ్స్ తినే చికెన్ పకోడీ, అదే చికెన్ పాప్కార్న్ అంటారు కదా, అదైతే వచ్చిందనమాట. ఆ తర్వాత 4 చికెన్ వింగ్స్, అంతే కథం గైస్.
అటు తిరిగి ఇటు తిరిగి మేమైతే మ్యాక్డొనాల్డ్స్లో మ్యాంగో బర్స్ట్ ఏదో అంటే ఇది అదైతే తీసుకున్నాం. సెంట్రో మాల్ సంథింగ్ ఏదో ఉంది, ఇక్కడ కూర్చొని తింటాను. యా అంతే అప్డేట్. బై గాయ్స్. సో తిరుపతి నుంచి మీరు కనుక మీ వెడ్డింగ్ కార్డ్ పంపిస్తే ఏమొస్తాయో దీంట్లో చూడండి. ఓకే, ఆశీర్వచనము ఇంకా తర్వాత కళ్యాణ సంస్కృతి అంటే బుక్ అనుకుంటా. ఓకే, దాంతోపాటు బొట్టే ఉంటుంది, చందనం, ఇది చందనమా, కుంకుమ అండ్ పసుపు తాడు. ఓహో. సో చలో అవి తలంబ్రాలా ఇవా? చలో ఇవి వస్తాయి బ్రో. మీరు కనుక మీ పెళ్ళి కార్డ్ తిరుపతికి పంపితే తిరుపతి వాళ్ళు రిటర్న్లో మీకు ఇవి పంపిస్తారు. ఆశీర్వచనం ఇంకా ఏదో ఒక బుక్. ఓకే, అండ్ 15 days ముందు పంపించాలి. అండ్ వాటితో పాటు తలంబ్రాలు అక్షింతలు కూడా వస్తాయి మామ. ఇవి మీరు దాంట్లో కలుపుకోవటానికి. ఇవి ఆ ప్యాకెట్లో పడిపోయినాయి అంట, అందుకే కనిపించలా. సో ఇవన్నమాట మొత్తం వచ్చాయి ఐటమ్స్.